మీరు కూడా చూసే ఉంటారు, ఖమ్మంలో గౌస్ పాషా అనే ఒక ముస్లిం వ్యక్తి ఒక పసి పాపను 13 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి దాన్ని 4వ ఫ్లోర్ నుంచి కిందికి పడేసినటువంటి ఘటన జరిగింది. ఆ అమ్మాయి కూడా చావు బతుకులు ఉన్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు ఇటువంటి ఘటనలు తరచూ రిపీట్ అవుతా ఉన్నాయి, ఏం చెప్తారు సార్? రాష్ట్రంలో జ్ఞానం పెరగాలన్నా అజ్ఞానం పెరుగుతుంది. ఇలా ఈ సైకో నా కొడుకులని సంపేక ఎందుకు ఉంచుతుండ్రు? సంపేయాలి కదా. వానికి సీరియస్ పెట్టి రెడ్ కార్పెట్ వేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారా? ఇట్లాంటి సైకో నా కొడుకులని కనీసం జ్ఞానం ఉండాలి కదా. ఆడది పసిపిల్ల, ఆడది కాదు. నేను ఏమంటున్నా, ఏ ఆడదైనా తన కన్సెంట్ తోటి ఏం చేసినా అభ్యంతరం లేదని కోర్టే చెప్తుంది. పసిపిల్లకి ఆలోచన ఏముంటుంది? ఇలా అవసరం తీరేదాకా వాడుకొని బిల్డింగ్ మీకు తోసేసేటేంద్రా సైకో నా కొడక. నేను చంపాలి కదా. మరి ఎందుకు ఇలా ఏమన్నా జైళ్ళల్లో మనం కట్టే ట్యాక్స్లతోటి జైళ్ళల్లో ఫుడ్ ఎక్కువైనా ఉందా? ఇట్లాంటి చెత్త నా కొడుకులని పెంచి పోషించుకోవడానికి. ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనకు తగ్గట్టు చర్యలు ఉంటే ఇలా తప్పులు జరిగాయి. ఉందా అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? లేవు. ఉంటే ఇవన్నీ జరిగాయి. నడి రోడ్డు మీద మర్డర్లు, నడి రోడ్డు మీద మానభంగాలు, నడి రోడ్డు మీద అఘాయిత్యాలు. ఏందా ఇదంతా? ఇలా డీసీపీలు, ఏసీపీలు, వీళ్ళంతా సిపిలు పోయి క్లబ్బులల్లో విశృంఖల సంస్కృతి ఉంటే ఇలా వాళ్ళు పోయి కనీసం ప్రపంచానికి చూపెడుతుండ్రు. మరి చర్యలు ఏముంటాయో తెలియదు కానీ ప్రపంచానికి అయితే ఇట్లున్నది. మన తెలంగాణలో అయితే చూపెడుతున్నారు వాళ్ళు. ఇమ్మీడియట్గా యాక్షన్ ఉండాలి. చట్టాలు అవసరమైతే మార్చుకోవాలి. ప్రజా సంక్షేమం కొరకే కదా చట్టాలు. ఇట్లాంటి హౌలా కొడుకుల కోసం కాదు కదా. బరాబరి వారిని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయాలి లెక్క ప్రకారం అయితే. కానీ ప్రభుత్వాలు మెజార్టీ మైనార్టీ అనే ధోరణితోటి ఎవరైతే మెజార్టీ వాయిస్ ఉంటుందో వాయిస్ ఉన్నోని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అంతే కదా, అంతే కదా. అదే నువ్వు పేదోడైతే ఇమ్మీడియట్గా యాక్షన్ ఉంటుంది, ఏకాకి అయితే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. మరి మీకేమైంది అంటే ఉన్నోడైతే యాక్షన్లు ఉండయి, ఒక గుంపు ఉందంటే యాక్షన్లు ఉండయి. ఎవడైతేందా గుంజు గుద్దక ఏం మంచిది కాదు. యోగిని చూసి నేర్చుకోని. చాలామంది ఏమంటారు తెలుసా, సన్నాసులు. ఈ సన్నాసులకు ఏం తెలుసు? మరి మీ సంసారులకు ఏం తెలుసు? ఏం పొడుస్తుండ్రు ఇవాళ మీ సంసారులు? పొడవాలి కదా. మీరు పొడిచిందేంతో తెలవాలి కదా ప్రపంచానికి. ఉత్తరప్రదేశ్లో గుండాలని చంపుతుంటే మేము అప్రూవల్గా మారిపోతాం. ప్లకార్డులు పట్టుకొని మమ్మల్ని మన్నించండి అని అడుగుతుండ్రు. అది కదా శాంతి భద్రతలు అంటే. కార్పెట్లు వేయరి, రెడ్ కార్పెట్లు, తర్వాత గ్రీన్ కార్పెట్లు వేసి మానభంగాలు చేయరి, మర్డర్లు చేయరి అని రాష్ట్రాన్ని అధోగతి చేయరి. ఎలా క్రైమ్ బ్యూరో ఇండెక్స్ మీల్లో కొట్టచ్చినట్టు కనిపిస్తుంది. ఇలా మహిళల మీద జరిగిన అగత్యాలు మనం 4వ 3వ స్టేజ్లో ఉన్నాం. మనం ఎవడి కావాలా అభివృద్ధి? యాగమైనా చేసే పరిస్థితులకు, భద్రత లేని పరిస్థితులకు ఎవరికి కావాలి అభివృద్ధి? ఏం చేసుకుంటాం? మీద పెట్టుకొని గిన పోతావా? మీరు ఉత్తరప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. చేతిలోకి తీసుకోవాలి జరగాలి కదా. ఈ దేశంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మూస చట్టాలు ఉండద్దు. కఠినమైన చట్టాలు, ఇంకా మన బిఎన్ఎస్ యాక్ట్ అనేది కొత్తగా వచ్చింది, ఇంకా కఠినంగా రావాల్సిన అవసరం ఉంది. కన్నుకు కన్ను, చెయ్యికి చెయ్యి అన్న ధోరణి రావాల్సిన అవసరం ఉంది. క్రైమ్ చేయాలంటే ఒక భయం పుట్టాలి. ఇవాళ ఒక భయం అనేది పుట్టాలి. ఆ భయం లేకనే ఇలా బజార్లో గుడ్లు పెడుతుంది. ఇవాళ నన్ను ఎవడు వీక్తాడు? ఏళ్ల తరబడి కేసులలో పెండింగ్లో ఉంటాయి. ఆ కేసులు అయ్యే వరకు మేము చచ్చిపోతాం, లేదా కేసులని మేము నిర్దోషిగా ఎవిడెన్స్ అన్ని తారుమారు చేస్తాం. ఉన్న పోలీసు వ్యవస్థలో ఎవిడెన్స్ కలెక్ట్, ఒకరేమో కేసు ఫైల్ చేస్తారు, ఒకరు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు. ఒకదానికి పొంతన ఉండదు. కేసు డిస్పోజ్ ఆఫ్ అవుతుంది. ఆ పరిస్థితి దాపరించింది. ఇక్కడ చాలా మంది దోషులు నిర్దోషులుగా బయటికి వెళ్తుండ్రు. ఎవిడెన్స్ అనేది కరెక్ట్ ప్రాపర్గా కలెక్ట్ చేయక ఇలా దోషులు నిర్దోషులు అవుతుండ్రు. ఆ పరిస్థితి దాపరించింది. ఇలా ఒక టీచర్కి, ఒక ఉద్యోగికి నువ్వు టెస్టులు పెడుతున్నావు. ఇలా ఎందుకు? వాళ్ళని ఎవిడెన్స్ ఎట్లా కలెక్ట్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఎట్లా నమోదు చేయాలి,
ఛార్జ్ షీట్ ఎట్లా వేయాలి అనే మెలకువలు కూడా నేర్పాలి కదా దాని మీద క్లాసులు ఇవ్వాలి కదా. చట్టం అంటే నేరం చేసినోడు చట్టం నుంచి తప్పించుకోలేడనే భావన కలిగిపియాలి కదా నువ్వు. అది కలిపియకుండా అంటారు కదా, నాకు బాధ అనిపిస్తుంది. అంత వీక్ ఉందా పోలీస్ వ్యవస్థ? ఎస్ 100% వీక్ ఉంది కాబట్టి ఇవన్నీ క్రైమ్స్ జరుగుతున్నాయి. క్రైమ్ అంటే భయం పుట్టాలి, అది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ గౌస్ పాషా అనే వ్యక్తి ముందు దాదాపు ఆయన చాలా మర్డర్ కేసులు ఇప్పుడు చాలా కేసులు కూడా ఉన్నాయట. అప్పుడే అతన్ని రిమాండ్ లోకి తీసుకుని ఉంటే అంతా జరిగేది అన్న. ఇప్పుడు ఈ అమ్మాయి అగత్యం జరిగింది. అందుకే చెప్తున్నా నేను, ఇప్పుడు ముందే పోలీస్ యంత్రాంగం అనేది ముందే జాగ్రత్త పడి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాకపోతుండే. తప్పు చేసినోడే నాలాంటి బెదిరిస్తుండు. ఇలా నేను ఒక వ్యవస్థ ఇల్లీగల్గా నడుస్తుందని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే నిన్ను సిపి సజ్జనార్కు పెట్టి లోపలేపిస్తా, నిన్ను వ్యవస్థల మీద నేను విజిల్ బ్లోవర్ యాక్ట్ కింద పనిచేస్తున్నా. నేను పనిచేసే నన్నే ఒక తప్పుడు వ్యక్తి బెదిరిస్తుండి ఇవాళ. ఎందుకంటే అధికార బలం ఉంది, రాజకీయ బలం ఉంది, అన్ని అండదండలు ఉన్నాయి. అట్లాంటిది ఒక దుర్మార్గుడు, ఒక కీచకుడు, ఒక నియంతకుడు, ఒక దుష్టుడు, ఒక సైకో నా కొడుకు ఇట్లా చేస్తుంటే నువ్వు చూసినావు కాబట్టి, చేష్టలు ఉడికిపోయి చూసినావు కాబట్టి పరిస్థితి దాపరించింది. ఇవాళ నువ్వు వాళ్ళకు భద్రత ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా? నిన్ను ఎందుకు ఎన్నుకున్నాం? మాకు రక్షణగా ఉంటావనే కదా, మమ్మల్ని ఎల్లవెల్లలా కాపాడుతావనే కదా. మరి ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగే క్రమం అనేది ఊహించలేదు చాలా మంది. ఇప్పుడు మనుషుల్లో మార్పు రావాలా, చట్టాల్లో మార్పు రావాలా? మనుషుల్లో మార్పు రావాలి, చట్టాల్లో మార్పు రావాలి. చట్టాల్లో మార్పు వచ్చినప్పుడు మనుషుల్లో మార్పు వస్తుంది. నేను అడుగుతున్నా, ఇట్లాంటి రేపిస్ట్ నా కొడుకులని కింది అంగం కట్ చేయాలి. ఇట్లాంటి చట్టం వస్తే ఇంకోసారి రేపు చేయడు. చేస్తాడా? ఆలోచన వస్తుందా? వాడిని చూస్తే ఇలా చట్టం అంటే నాకు విషయ అవగాహన ఉంది కాబట్టి నేను తప్పుడు పని చేయడానికి 100 రకాలుగా ఆలోచిస్తా. ఓకే, చట్టం అంటే భయం లేనోడికి ఎందుకు ఆలోచిస్తాడు? అత్యాచారం చేసిన ఆయనకి ఎడ్యుకేషన్ లేదంటారా? చట్టాలపై అవగాహన లేదంటారా? చట్టాలపై అతిగా అవగాహన ఉన్నోళ్ళు క్రైమ్లు చేస్తున్నారు, చట్టాలపై ఏమి అవగాహన లేని వాళ్ళు క్రైమ్ చేస్తున్నారు. ఇది 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 సత్యం. ఇది అతిగా అవగాహన ఉన్నోడు తప్పించుకోవడం ఎట్లనో తెలుసు కాబట్టి తప్పులు చేస్తుండు. అవగాహన లేనోడు నాకేమవుతుంది పోతే కదా అనే దురుద్దేశంతో చేస్తుండు. కానీ ఒక తప్పు జరిగితే ఆ తప్పుకు బలమైన కఠినమైన శిక్ష ఉంటుందని తెలిసినాడు ఖచ్చితంగా ఎవడైనా భయపడతాడు. చట్టం ఎవరికి చుట్టం కాదని అన్నాడు ఖచ్చితంగా భయపడతాడు.